అందరికీ నమస్కారం. ఈరోజు ఉచ్చారణ లేదా వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. 1. ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణములు ఎన్ని విధములుగా విభజింపబడినవి? అవి ఏవి? సమాధానము. ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణములు 9 విధములుగా విభజింపబడినవి. అవి 1. కంఠ్యములు, 2 తాళవ్యములు, 3 మూర్ధన్యాలు, 4 దంత్యాలు, 5 ఓష్ట్యములు, 6 నాసిక్యములు, 7 కంఠ తాళవ్యములు, 8 కంఠోష్ట్యములు, 9 దంతోష్ట్యములు. 2. కంఠ్యములనగానేమి? సమాధానము. కంఠము నుండి పుట్టిన వర్ణములను కంఠ్యములందురు. అవి అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ విసర్గ. 3. తాళవ్యములనగానేవి? సమాధానము. తాళువు అంటే దవడల నుండి పుట్టిన వర్ణములను తాళవ్యములందురు. అవి ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ని, య, ష. మూర్ధన్యములనగానేమి? సమాధానము. మూర్ధము అంటే నోటి పైభాగము నుండి పుట్టిన వర్ణములను మూర్ధన్యములందురు. రు, రు, ట, ఠ, డ, ఢ, అణ, ర, బండిర, ల, అళ, ష. 5. దంత్యములనగానేవి? సమాధానము. దంత్యముల నుండి పుట్టిన వర్ణములను దంత్యములు అందురు. అవి త, థ, ద, ధ, న, ల, స. 6. ఓష్ట్యములనగానేవి? సమాధానము. ఓష్ట్యము అంటే పెదవి నుండి పుట్టిన వర్ణములను ఓష్ట్యములందురు. అవి ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. 7. నాసిక్యములనగానేవి? సమాధానము. నాసిక్యములు అంటే ముక్కు నుండి పుట్టిన వర్ణములను నాసిక్యములు అందురు. కంఠ తాళవ్యములనగానేవి? సమాధానము. కంఠముల నుండి తాళువుల నుండి పుట్టిన వర్ణములను కంఠ తాళవ్యములందురు. అవి ఏ, ఏ, ఐ. 9. కంఠోష్ట్యములనగానేవి? సమాధానము. కంఠము, పెదవుల నుండి పుట్టిన వర్ణములను కంఠోష్ట్యములందురు. అవి ఓ, ఓ, ఔ. 10. దంతోష్ట్యములనగానేమి? సమాధానము. దంతము, పెదవుల నుండి పుట్టిన వర్ణమును దంతోష్ట్యములందురు. అది వ. మంచి ఉచ్చారణకు ఏమి చేయవలెను? సమాధానము. వర్ణములన్నింటికీ ఉత్పత్తి స్థానము నోరు, ఉత్పత్తి సాధనము నాలుక. కాబట్టి నాలుక నోటియందు ఏదో ఒక భాగమును తాకుట వలన వర్ణోత్పత్తి జరుగును. వర్ణోత్పత్తి స్థానమును గుర్తుంచుకొని తగిన విధముగా ప్రయత్నించిన ఎడల మంచి ఉచ్చారణ అలవడును. నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.